హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, ఆమెకి పెళ్ళయిందా? హ్యాస్ షీ గాట్ మ్యారీడ్ లేదా డిడ్ షీ గెట్ మ్యారీడ్? నెంబర్ 2, ఆమెకి పెళ్ళెప్పుడయ్యింది? వెన్ డిడ్ షీ గెట్ మ్యారీడ్ లేదా వెన్ హ్యాస్ షీ గాట్ మ్యారీడ్? ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీ విద్యార్హత ఏమిటి? నెంబర్ 2, నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. బ్లాంచ్, తెల్లబోవడం, రంగు పోవడం. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె ముఖం భయంతో తెల్లబోయింది. హర్ ఫేస్ బ్లాంచ్డ్ విత్ ఫియర్. హర్ ఫేస్ బ్లాంచ్డ్ విత్ ఫియర్. ఆ వార్త విని అతను తెల్లబోయాడు. He blanched when he heard the news. He blanched when he heard the news. ఎండకి డ్రెస్ రంగు పోయింది. The sun blanched the dress. The sun blanched the dress. పెయింటింగ్ రంగు పోయింది. The painting blanched. The painting blanched. Next one. Trample అంటే కాలితో తొక్కడం లేదా నలపడం. దీనికి సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు స్టాంప్డ్, స్మాష్డ్, స్టాంప్డ్, స్టెప్డ్. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అన్నం కాలితో తొక్కకు. డోంట్ ట్రాంపుల్ ద రైస్ విత్ యువర్ ఫుట్. డోంట్ ట్రాంపుల్ ద రైస్ విత్ యువర్ ఫుట్. లేదా అన్నం తొక్కకు అని చెప్తుంటారు కదా. డోంట్ ట్రాంపుల్ ఓవర్ ద రైస్. డోంట్ ట్రాంపుల్ ఓవర్ ద రైస్. పువ్వులు తొక్కకు. డోంట్ ట్రాంపుల్ ఆన్ ద ఫ్లవర్స్ లేదా డోంట్ ట్రాంపుల్ ఓవర్ ద ఫ్లవర్స్. వాళ్ళు అతన్ని వ్యాపారంలో తొక్కేశారు. సో ఏ ఫీల్డ్ అయినా ఇది కామనే కదా. ది ట్రాంపుల్డ్ హిమ్ ఇన్ ద బిజినెస్. ది ట్రాంపుల్డ్ హిమ్ ఇన్ ద బిజినెస్. నెక్స్ట్ వన్, స్టింక్ అంటే మురికి వాసన. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నీ సాక్స్ మురికి వాసన వస్తున్నాయి. యోర్ సాక్స్ స్టింక్. యోర్ సాక్స్ స్టింక్. నీ సాక్స్ ఎందుకు మురికి వాసన వస్తాయి? ఉతుక్కోవా? వై డూ యువర్ సాక్స్ స్టింక్? డోంట్ యూ వాష్? వై డూ యువర్ సాక్స్ స్టింక్? డోంట్ యూ వాష్? నీ రూమ్లో ఏదో మురికి వాసన వస్తుంది. ఐ కెన్ స్టింక్ సమ్ స్మెల్ ఇన్ యువర్ రూమ్. I can stink some smell in your room. Next one, rapidly. ఇది ఒక adverb. దీని అర్థం వేగముగా, త్వరగా. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. వేసవి కాలం త్వరగా వచ్చేస్తుంది. The summer is rapidly approaching. The summer is rapidly approaching. చాలా త్వరగా పొద్దుగూకుతుంది అంటే సూర్యాస్తమయం అవుతుంది అని. The sun is rapidly setting. The sun is rapidly setting. అతను చాలా వేగంగా ధనవంతుడవుతున్నాడు. He is rapidly growing rich. He is rapidly growing rich. పిల్లలు త్వరగా ఎదుగుతారు. Children grow rapidly. Children grow rapidly. Next one, caress అంటే బుజ్జగించడం, మెల్లగా ప్రేమతో నిమరడం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఈ ఖెరాస్ అనేది వర్బ్ అండి. ఆమె పాపని ప్రేమగా బుజ్జగించింది. షీ కెరాస్డ్ హర్ బేబీ. షీ కెరాస్డ్ హర్ బేబీ. ఆమె పాప బుగ్గని మెల్లగా ప్రేమతో నిమిరింది. షీ గేవ్ ద బేబీస్ చీక్ ఎ జెంటిల్ కెరాస్. షీ గేవ్ ద బేబీస్ చీక్ ఎ జెంటిల్ కెరాస్. ఆమె మాటలు బుజ్జగింపుగా ఉన్నాయి లేదా ఆమె గొంతు బుజ్జగింపుగా ఉంది. సో కొంతమంది ప్రేమగా మాటలతో బుజ్జగిస్తూ ఉంటారు కదా. హర్ వాయిస్ ఈజ్ స్వీట్లీ కెరాసింగ్ లేదా హర్ వర్డ్స్ ఆర్ స్వీట్లీ కెరాసింగ్. లాస్ట్ వన్, డ్రాల్
ఇది ఒక వర్బ్, అంటే దీర్ఘం తీస్తూ మాట్లాడడం లేదా సాగదీస్తూ మాట్లాడడం లేదా సాగదీయడం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె సాగదీస్తూ మాట్లాడింది. షీ స్పోక్ విత్ ఎ డ్రాల్. షీ స్పోక్ విత్ ఎ డ్రాల్. నువ్వు ప్రతిదీ సాగదీయకు. డోంట్ డ్రాల్ ఎవ్రీథింగ్. డోంట్ డ్రాల్ ఎవ్రీథింగ్. నువ్వు సమస్యను సాగదీయడం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ టు డ్రాల్ ద ఇష్యూ. ఇట్స్ నాట్ గుడ్ టు డ్రాల్ ద ఇష్యూ. So friends, this is the class for today. Thanks for watching and please post your valuable comments in the comment section. See you in the next video.